ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట పరమగీతాల గ్రంథం 4వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో ప్రియుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఈ సహోదరి అన్న, ప్రాణేశ్వరి అన్న, ఇది సంఘానికి సూచనగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక సమూహము ఆయన ప్రియ భార్యకు సూచనగా ఉన్న ఒక సంఘం మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రియుడు సంఘాన్ని గూర్చి ఆయన సంతోషదాయకంగా అభినందిస్తున్నటువంటి ఒక చక్కటి మాటలు, ఆ సంఘం ఏమై ఉన్నది అని వివరిస్తున్నటువంటి అమూల్యమైన వాక్కులు ఇప్పుడు మనం చదివాము. ఇందులో ప్రత్యేకంగా మనం ధ్యానించుకొనవలసింది ఏంటి అనంటే, ఆయన సంఘం లేక ప్రాణేశ్వరి అంటున్నాడు, ప్రియురాలు అంటున్నాడు, సహోదరి అంటున్నాడు. ఆయన పిలిచే ఈ సంఘం ఎలా ఉంది, ఏమై ఉంది అనేది గుర్తిస్తే మూయబడిన ఉద్యానము అని, మూతవేయబడిన జలకూపము అని ఆయన ఆ సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు. అంటే సంఘము అనేది ఒక మూత వేయబడినది, మూయబడినది. సంఘము అనంటే అది కప్పబడి ఉండాలి అనేది ఇక్కడ ఈ వాక్యం మనకు నేర్పుతున్న ఒక పాఠం. సంఘం అంటే ఏంటి? గోడలు, మిద్దెలు, లేక సంఘంలో ఉన్న పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఇవా కాదు. మనమే సంఘం. అంటే మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆ సంఘాన్ని ఎలా ఆయన పరిచయం చేస్తున్నాడు అంటే మనము మూయబడినటువంటి అనుభవం కలిగిన వారమై ఉండాలి, మూతవేయబడిన అనుభవం కలిగి ఉండాలి. ప్రియులారా, జలకూపానికి మూత వేయబడి ఉందంట. అసలు మూత అనేది ఎందుకు వేస్తారు, ఎందుకు పెడతారు? ఒకటి, ఆ మూత వేసినప్పుడు అపవిత్రమైన ఏవి కూడా అందులోకి వెళ్ళకూడదు కూడాను. అందుకే మూత వేయబడిన అనుభవం. 2, ఆ లోపల ఉన్న ఆ పదార్థం పాడు కాకుండా ఉండాలి అని అనుకుంటే మూత వేస్తారు, మూత పెడతారు. సంఘం కూడా అంతే. సంఘం ఎప్పుడు పవిత్రమై, పరిశుద్ధమై, నిష్కళంకమై, నిర్దోషమై ఉండాలి అని అనుకున్నప్పుడు అది మూత వేయబడిన అనుభవం కలిగి ఉండాలి. అంటే మనలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలన్నీ ఎలా ఉండాలి, మనలో ఉన్న శ్రేష్టమైనటువంటి అనుభవాలన్నీ ఎలా ఉండాలి? అది ఏదో వీధిని పడేసినట్లుగా, విలువలేనట్లుగా ఉండకూడదండి. మూత వేయబడినవిగా మరుగై ఉండాలి. అది సంఘానికి ఉన్నటువంటి అనుభవం. ఏదైనా నేను ఒక ఆధ్యాత్మికమైన విలువ కలిగిన వాడనే అయితే అది 10 మందికి తెలియాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను అందరూ అభినందించాలి అని అది మరుగు చేయబడని, మూత వేయబడని అనుభవంగా ఉండకూడదండి. అంటే నాకు అన్ని వారాలు ఉన్నాయి, నాకు ఇన్ని వారాలు ఉన్నాయి, నేను ఇలాగా
అని నేను చాటు చెప్పుకునే వ్యక్తినే అయితే ఆయన కోరిన సంఘ సభ్యుడను కాను అనేది నేను గుర్తించాలి. దేవుడు మనకు ఎన్నో ఈవులు ఇవ్వవచ్చు, వరములు ఇవ్వవచ్చు, ఫలములు ఇవ్వవచ్చు, ఇంకా ఎన్నో తలాంతులు ఇవ్వవచ్చు. వాటిని మనం పదిలపరుచుకొని ఎలాంటి అపవిత్రత అంటకుండా, ఎలాంటి లోక సంబంధమైన కార్యక్రమాలు లోనికి వెళ్లకుండా ఒక మూత వేయబడిన అనుభవం మనకు కావాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మనకు దీనివలన ఘనత మనకు కలుగుతుంది, దీనివలన మనకు మెప్పు కలుగుతుంది అని మనం ఆరాటపడవచ్చు. నేను అంటాను, మనుషుల మెప్పు ఎంతవరకు, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆ ఉన్నతమైన మెప్పు, మహిమ, ఆ శ్రేష్టమైన విలువ అది ఎంత ఘనమైనది. దేవుడు మనల్ని మెచ్చాలి, దేవుడు మనల్ని నచ్చాలి, ఆయన మనల్ని అంగీకరించాలి, ఆయనతో కూడా మనల్ని ఉంచుకోవాలి అన్నప్పుడు ఈ మూత వేయబడిన అనుభవం. దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారి దగ్గరకు వచ్చి ఒక తల్లి అడిగిందట, యేసన్న గారు అండి మీకు ఎన్ని వారాలు ఉన్నాయండి అని అడిగిందట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, నేను ఇంకా లెక్క పెట్టుకోలేదమ్మా అని చెప్పాడట. ఎందుకంటే నాకు ఎన్ని వారాలు ఉన్నాయి, నా శక్తి ఏంటి, నా భక్తి ఏంటి, నా బలం ఏంటి అని మనం చూసుకోవాల్సిన అవసరం ఏముంది, మనం లెక్కించుకొని గర్వించవలసిన అవసరం ఏముంది. నాకు అన్ని వారాలు ఉన్నాయి, నేను అంత ఘనమైన వాడిని, ఇంత గొప్పవాడిని మనకై మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. మనం మరుగై ఉన్నప్పుడు, మనం మూత వేయబడిన అనుభవంలో ఉన్నప్పుడు మనలో ఉన్న శ్రేష్టమైనవి కాపాడబడతాయి, అవి ప్రభు రాకడ వరకు మనల్ని నడిపిస్తాయి. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ మూత వేయబడిన అనుభవం మనం కలిగి ఉండాలని సత్యవాక్యం సెలవిస్తుంది. ఇంకొక అనుభవం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు ప్రభు ఏం కోరాడు అంటే, నేను మీ మధ్య నివసించాలి గనుక నాకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించమని కోరుకున్నాడు. ఆనాడు దైవజనుడైన మోషేని ఆయన పర్వతం మీదకి పిలిచి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నమూనా ఆయనకు చూపించాడు. నేను నివసించాలి మీ మధ్య అనుకుంటే, నేను సంచరించాలి, నేను మీకు నడిపింపునిచ్చి నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటే ఈ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని ప్రత్యక్షపు గుడారాన్ని ఆయనకు చూయించాడు, కనపరిచాడు. ఈ అనుభవంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభు చూపించిన ఆ అనుభవంలో మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము, ఒక గుడారాన్ని వేసి అందులో కొన్ని ఉపకరణములు పెట్టమన్నాడు. పరిశుద్ధ స్థలంలో ఏమో నిబంధన మందసం, పరిశుద్ధ స్థలంలో ఏమో దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, అలాగే ధూపవేదిక, అలాగే ఆవరణములో బలిపీఠము, ఇత్తడి గంగాళము, ఇలాంటి ఉపకరణములను ఆయన అమర్చమని చెప్పాడు. ఈ నిబంధన మందసం యొక్క కరుణాపీఠము మీద నుంచి కెరూబులు సెరూపుల మధ్య నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. అయితే విశేషం ఏంటంటే, ఈ ప్రత్యక్ష గుడారంలో ఇలాంటి శ్రేష్టమైన ఉపకరణాలు లోపల ఉన్నాయి. దీనిపైన ఆయన మూత వేయమన్నాడు, కప్పు వేయమన్నాడు. వాళ్ళేమి పర్మనెంట్ సెటప్ ఏం కాదు కదా, పర్మనెంట్గా అక్కడే ఉండిపోయేది ఏం కాదు కదా. మేఘం బయలుదేరితే మళ్ళీ బయలుదేరాలి. ఒకరోజు ఉంటుందో, 2 రోజులు ఉంటుందో, వారం రోజులు ఉంటుందో మేఘం తెలియదు. ఆ మేఘం ఉన్నంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలి, ఆ తర్వాత బయలుదేరాలి. మరి అంత మాత్రానికి మరలా కప్పు వేసి దాన్ని బిగించి, కానీ దీని ఆత్మీయ అర్థాన్ని మనం గమనించినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారంలో మంచి శ్రేష్టమైన ఉపకరణాలు ఉన్నాయి. ఇవన్నీ పాడు కాకుండా ఉండాలంటే, దుమ్ము ధూళి దాని మీద పడకుండా అవి పవిత్రంగా ఉండాలంటే ఈ ప్రత్యక్షపు గుడారానికి కప్పు వేయాలి. 4 విధాలైన చర్మాలతో ఆయన దానికి కప్పు వేయించాడు. ఎందుకని? 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఈ లోక సంబంధమైన దుమ్ము ధూళి మట్టి మశానం లోపలికి వెళ్లకుండా అవి పవిత్రంగా ఉండేటట్లు మూత వేయబడాలి. 2వ అనుభవం ఏంటంటే, ఈ లోకపు బాహ్యపు కాంతి ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళకూడదు. ఈ ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షం ఉంది. ఆ దీపవృక్షంలో ఉన్న ఆ దీపాలు వెలుగుతుండాలి. ఆ దీపపు కాంతి మాత్రమే లోపల ఉండాలి, కానీ ఈ బాహ్యపు కాంతి లోపలికి వెళ్ళకూడదు.
సంఘము అంటే ఒక ప్రత్యక్షపు గుడారం, దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. ఈ దేవుడు ప్రత్యక్షమయ్యే ఈ గుడారంలోనికి ఈ బాహ్యపు కాంతి వెళ్ళకూడదండి. ఈ లోకపు ఆచారాలు వెళ్ళకూడదండి. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు అందులో చోటు చేసుకోకూడదండి. అది దీపవృక్షం వెలుగుతున్నందువలన ఆ దీపవృక్షపు కాంతిలో పరిచర్య కొనసాగాలే కానీ లోకపు బాహ్యపు కాంతి కానీ ఈ దుమ్ము ధూళి మట్టి మశానం కానీ అందులోకి వెళ్ళకూడదు. ప్రియ సహోదరులారా, అంత పదిలంగా అంత పరిశుద్ధంగా ఉన్నదే సంఘం. ఎక్కడైనా లోకపు కార్యక్రమాలు సంఘంలోకి వెళ్ళయ్యి అని అంటే మనం ఇట్టే గుర్తుపట్టాలి. ఓ, దీనికి కప్పు లేదు, దీనికి మూత లేదు, దీనికి నిబంధనలు లేవు, నియమం లేదు, జాగ్రత్త పడాలని మనం వెంటనే వివేచించాలి. నా ప్రియ సహోదరులారా, ఎంత శ్రేష్టమైనవైనా, ఎంత రమ్యమైనవైనా, ఎంత ఘనమైనవైనప్పటికీ కప్పు వేయకపోతే, మూత వేయకపోతే పాడైపోతాయండి. మనం అన్ని శ్రేష్టమైనటువంటి కృపలను పొందుకునే వారమైన మూత వేయబడిన అనుభవంలో మనం లేకపోతే, కప్పు వేయబడిన అనుభవంలో మనం లేకపోతే ఏనాటికైనా ప్రమాదమేనండి. మనం బహు జాగ్రత్త పడాలి. మనకై మనం అణిగి మణిగి, మనకై మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం మరుగై ఉండడం చాలా ఉత్తమము. ఆయన చేతితో మనం హెచ్చించబడతాము, ఆయన ద్వారా మనం ఘనపరచబడతాము, ఆయన ద్వారా ఉన్నత స్థితికి మనం రాగలుగుతాము. ఇంకొక చిన్న మాట కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం మనం గమనించినప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో తలుపు వేసి ప్రార్థన చేయాలట. ఏదైనా అక్కరున్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం ప్రతినిత్యము దేవునితో ఒక అనుబంధం కలిగిన వారమై ఉండాలండి. దేవునితో సహవాసం కలిగిన వారమై ఉండాలండి. ఎలా ఈ సహవాసం అంటే ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడడం, వాక్యం చదవడం ద్వారా ఆయన మనతో మాట్లాడడం. ప్రియులారా, ఈ రెండు అనుభవాలు మనకు ఉండాలి. మనం ప్రార్థన చేస్తే మనం ప్రభుతో మాట్లాడినట్లు, వాక్యాన్ని చదివి ధ్యానిస్తే ప్రభు మనతో మాట్లాడినట్లు. ఈ రెండు అనుభవాల వలన మనం దేవునితో సహవాసం చేసిన వారం అవుతాము. ప్రార్థించడం అంటే ఏదో బట్టి పెట్టుకున్న 4 ముక్కలు అవే చెప్పుకోవడం కాదు. మన హృదయ భావనని ప్రభుతో చెప్పుకోవడం, మన హృదయ స్పందనని ప్రభుకు వివరించడం, ఆయన ఆలోచన మనం తీసుకోవడం. ఈ ప్రార్థన మనం చేసేటప్పుడు వేషధారుల వలె కాకుండా మనం గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, అంటే మనం ప్రార్థన చేస్తున్నది, మనం ప్రభుత్వం ముచ్చటించుకుంటున్నది మన ప్రచారం కొరకు కాదండి. ప్రచారం కొరకు కాదు. నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుందని ప్రచారం కొరకు మాత్రమే కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎదుటి వాని విశ్వాసము బలపరచబడుటకు కొన్ని విషయాలు మనం చెప్పవచ్చు, సాక్షిగా నిలబడవచ్చు. నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రభు ఇలాగ అద్భుతం చేశాడండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు కూడా అద్భుతం చేస్తాడు అని చెప్పడం వేరండి. కానీ మనకు ఘనత కలిగేటట్లు నేను ప్రార్థనా వీరుణ్ణి, నేను ప్రార్థనా పరుణ్ణి అని మనం ప్రచారం చేసుకోవడం వేరు. ఈ రెండు వ్యత్యాసం మనకు తెలియాలి. ఇప్పుడు నేను నా సాక్ష్యం చెప్తే ఈ ఎదుటి వ్యక్తి బలపరచబడతాడు, విశ్వాసమందు స్థిరపరచబడతాడు, అతడు కూడా ప్రభువు దగ్గర మేలులు పొందుతాడని గనక అనుకుంటే సాక్ష్య రూపంలో చెప్పవచ్చు వినయంతో, అది తప్పేమి కాదు. అలా కాకుండా కొంతమంది చెప్తుంటారు కదండి, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాను, నేను మోకరిస్తే అట్లాగే ఏదో చెప్తుంటారులేండి. ఎంతకీ వాళ్ళ ఘనత కొరకు చెప్తుంటారు. అలా కాదు. మనం గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న దేవునికి మనం తలుపు వేయబడిన వారమై, మరుగు చేయబడిన వారమై మనం ప్రార్థన చేయాలి. నేను చిన్న మాట చెప్తాను. దేవుడు మోషేతో మాట్లాడాలనుకున్నప్పుడు మోషేని పర్వతం మీదకి ఎందుకు రమ్మన్నట్టు? ఇప్పుడు సమాజము మధ్య
మోషేతో ప్రభు మాట్లాడుంటే ఈ సమాజం అంతా కూడా భయపడి ఉండేవాళ్ళు కదా, ఆ సమాజం అంతా వినుండేవాళ్ళు కదా. కాదు, కొండ ఎక్కి రమ్మన్నాడు. అంటే దేవునితో నీకున్న అనుబంధం అది రహస్యము అన్నట్లుగా ఉండాలనే కానీ ప్రచారం కొరకు ఉండకూడదు. దేవునితో నీకున్న అనుబంధం ఆధ్యాత్మికమైన శక్తి కలిగేటట్లు ఉండాలనే కానీ లోక సంబంధంగా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకే రహస్యమున్న తండ్రికి మొరపెట్టుకునేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి అనుభవాలను మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయన సంఘం, ఆయన సంఘంలో మన సభ్యులం, ఆయన శరీరంలో మనం ఉన్నాము అన్నప్పుడు ఆయన ఆ సంఘాన్ని ఎలా పరిచయం చేస్తున్నాడు చూడు. నా సహోదరి ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము. ఒక ఉద్యానవనం ఉందనుకోండి, దానికి గేట్లు లేకపోతే మూత లేకపోతే ఎవరంటే వాళ్ళు వెళ్తారు, ఆ విలువైన వాటిని విలువ లేని వాటిలుగా చేసేస్తారు, పాడు చేసేస్తారు. వనమంతా కుక్కలు వెళ్తాయి, జంతువులు వెళ్తాయి, మృగాలు వెళ్తాయి, పాడు చేసేస్తాయి. మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా ప్రభు కృప చూపుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా మీ సంఘమై మేము ఎలా ఉండాలనో మీ లేఖనాలలోంచి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మేము మూయబడిన వారమై, మరుగు చేయబడిన వారమై, నైనా కప్పు వేయబడిన వారమై మేము నీకు ప్రీతికరముగా ఉండుటకు సహాయం చేయండి. మీ పాద పద్మానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీరు వచ్చు పర్యంతరం మేము ఈ రీతిగా మీ బలిష్టమైన చేతి క్రింద అణిగిమణిగి ఉండడానికి కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.